లాస్ట్ 10-15 ఇయర్స్లో ఇండియాలో ఎక్కువ రిటర్న్ ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే టాప్ 3 కేటగిరీస్లో ఫస్ట్ స్టాక్ మార్కెట్స్, నెక్స్ట్ గోల్డ్, నెక్స్ట్ ఎస్ఐపిస్. ఈ 3 చెప్పుకోవచ్చండి. వీటిల్లో గోల్డ్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో. స్టాక్ మార్కెట్ చాలామందికి అవగాహన ఉండదు, అసలు స్టాక్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ కంపెనీ మంచిది ఏ కంపెనీ చెడ్డది అని. కానీ సాధారణ వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే ఒక బెస్ట్ ఆప్షన్ ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దాన్ని మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అంటారు. మీరందరూ కూడా ఎస్ఐపి అనేది ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ అని వినే ఉంటారు, కానీ చాలామందికి అసలు మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళ కోసమే మ్యూచువల్ ఫండ్లో ముఖ్యంగా ఎస్ఐపిస్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు మీ బ్యాంక్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే స్టాక్ బ్రోకర్ యాప్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ చాలామందికి ఇంకా కన్వీనియంట్గా మన ఇంటి నుంచే మన ఫోన్ నుంచే ఎస్ఐపిస్లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఉంటే బాగుండు కదా అనుకుంటారు. ఆ ఆప్షన్ కూడా ఉందండి. అలా మీ ఫోన్ నుంచి మీరందరూ తరచుగా వాడుతూ ఉండే ఫోన్పే యాప్ నుంచి కూడా మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో జెరోదా యాప్ ద్వారా ఎస్ఐపి ఎలా చేసుకోవాలి, అలాగే ఫోన్పే ద్వారా కూడా ఎస్ఐపి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేసి ఒక వీడియో చేశామండి. కాకపోతే అలా చేస్తున్నప్పుడు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయంట, స్మాల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్. సో అందుకని ఈ వీడియో ద్వారా మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ నుంచి క్లియర్ కట్గా అసలు ఫోన్పే ద్వారా మీ ఫోన్ నుంచి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎస్ఐపిలో అని వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసుకోండి, మీకు అది క్లియర్గా అర్థమైపోయి ఉంటే మాత్రం మీ టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదండి, మీరు ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు. కానీ ఎవరైతే ఫోన్పే ద్వారా ఎస్ఐపి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే స్మాల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఎస్ఐపి చేద్దాం అనుకుంటుంటే వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్గా మనం ప్రాసెస్ చూద్దామండి. మీ ఫోన్ ద్వారా ఫోన్పే నుంచి ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఫోన్పే ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన వెంటనే మీరు కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, మ్యూచువల్ ఫండ్స్ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే బెస్ట్ ఎస్ఐపి ఫండ్స్, స్టార్ట్ విత్ 100 రూపీస్, ఈజీ పాకెట్ ఎస్ఐపిస్ అని, హై గ్రోత్ అని ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఎస్ఐపి క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉంది కదా స్టార్ట్ అండ్ ఎస్ఐపి, దాని మీద క్లిక్ చేస్తాం. స్టార్ట్ అండ్ ఎస్ఐపి ఇక్కడ అమౌంట్ అడుగుతుంది, ఎంత అమౌంట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అనేసి. సో 500 రూపీస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను, 500 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్. కింద ప్రొసీడ్ కనిపిస్తుంది, ప్రొసీడ్. నెక్స్ట్ మనకి ఎంత గ్రోత్ కావాలి, అగ్రెసివ్ గ్రోతా, హై గ్రోతా, బ్యాలెన్స్డ్ గ్రోతా, కాషియస్సా, లో గ్రోతా. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు అనుకోవచ్చు సార్ ఎవరైనా సరే హై గ్రోతే కోరుకుంటారు కదా, తక్కువ గ్రోత్ ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడూ కూడా ఒక ఆప్షన్ ఉంటుందండి, దాన్ని ఏమంటారంటే రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్. మీరు కనుక ఎక్కువ రిటర్న్ కోరుకుంటుంటే మీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ₹1,00,000 పెడితే అది 1,20,000, 1,30,000 అవడానికి ఎంత ఛాన్స్ ఉందో ఆ ₹1,00,000 కాస్త 90,000, 85,000 అవడానికి కూడా అంతే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు ఎక్కువ రిటర్న్ కోరుకుంటుంటే రిస్క్ కూడా అంతే ఉంటుంది. అలా కాకుండా మీరు తక్కువ రిటర్న్ కోరుకుంటే మీ రిస్క్ కూడా తగ్గుతుంది, అలా అనమాట. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో నేను యంగ్గా ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ గ్రోత్ కావాలి. సో నేను అగ్రెసివ్ గ్రోత్ చూస్ చేసుకుంటున్నాను. సో అగ్రెసివ్ గ్రోత్ చూస్ చేసుకొని ప్రొసీడ్ క్లిక్ చేస్తున్నాను. సో ఆ అగ్రెసివ్ గ్రోత్కి సంబంధించిన ఫండ్స్ మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఆ ఫండ్స్ మొత్తం చూపిస్తాయి. ఈ ఫండ్స్లో నుంచి మీకు కావాల్సిన చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ 3-4 ఫండ్స్ చూపిస్తుంది. ఇవి కాదు, ఇవి కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఇక్కడ కింద వ్యూ ఆల్ ఫండ్స్ ఉంది. ఆ వ్యూ ఆల్ ఫండ్స్ క్లిక్ చేస్తే మీకు అగ్రెసివ్ గ్రోత్ అంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఫండ్స్ మొత్తం చూపిస్తాయి అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఫండ్ అయినా ఇన్వెస్ట్ చేసే ముందు దాని గురించి కొంచెం బేసిక్స్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన టాప్లో HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ అని కనిపిస్తుంది. అది మీరు చూసారంటే లాస్ట్ 5 ఇయర్స్లో అది యావరేజ్గా సంవత్సరానికి 35.68% రిటర్న్, అంటే ఆల్మోస్ట్ 35% రిటర్న్ మీకు జనరేట్ చేస్తుంది అనమాట సంవత్సరానికి. అంటే ఆల్మోస్ట్ నెలకి ₹3 వడ్డీ చొప్పున. అలా కాకుండా సిన్స్ లాంచ్ అంటే అసలు ఈ ఫండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంత జనరేట్ చేస్తుంది అంటే 17.76%. సో ఈ ఫండ్ ఎప్పుడైతే లాంచ్ చేస్తారో అంటే అది 5 ఇయర్స్ అవ్వచ్చు, 10 ఇయర్స్ అవ్వచ్చు, ఆ స్టార్టింగ్ నుంచి యావరేజ్గా మినిమం 17.76% యావరేజ్గా జనరేట్ చేస్తుంది. తర్వాత లాక్-ఇన్ పీరియడ్. లాక్-ఇన్ అంటే ఇందులో మీరు ఫిక్స్డ్ పీరియడ్ పెట్టుకోవాలా, సంవత్సరం కానీ 2 ఇయర్స్ కానీ పెట్టుకోవాలా, అలా ఏం లేదు. నో లాక్-ఇన్ అంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మీరు అమ్మేసుకోవచ్చు. దాన్ని లాక్-ఇన్ పీరియడ్ అంటారు. తర్వాత ఫండ్ సైజ్. ఫండ్ సైజ్ అంటే ఇందులో కేవలం మనం పెట్టి ₹500, ₹1,000 కాదు, టోటల్ ఇండియా మొత్తంలో అలాగే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఈ ఫండ్లో ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తారంటే సుమారు 74,000 కోట్లు, ఆల్మోస్ట్ 75,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ ఫండ్ ద్వారా. సో ఇది చాలా పెద్ద ఫండ్ అనమాట. ఇలా మీరు ఎందులో అయితే పెట్టుకోదలుచుకుంటున్నారో ఆ ఫండ్ గురించి డీటెయిల్స్ చూసుకోవాలి. కేవలం ఇవే కాదు, ఇక్కడ మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వ్యూ మోర్ డీటెయిల్స్ ఉంది కదా, ఆ వ్యూ మోర్ డీటెయిల్స్
మీరు క్లిక్ చేస్తే ఇలా మీకు కనిపిస్తుంది. సో లాస్ట్ 5 yearsలో యావరేజ్గా 35.68% రిటర్న్ ఉంది. తర్వాత 3 yearsలో అయితే 30% రిటర్న్ ఉంది. 1 yearలో అయితే 11% రిటర్న్ ఉంది. మ్యాక్స్ అంటే ఇంకా అల్టిమేట్ దాని స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎంత ఉందంటే 16.59% రిటర్న్ ఉందన్నమాట. అలా తర్వాత ఇక్కడ మీరు కింద చూసుకుంటే కన్సిస్టెన్సీ అంటే ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎవ్రీ ఇయర్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఓకే, తర్వాత రిలేటివ్ రిస్క్ అంటే మిగతా ఫండ్స్తో కంపేర్ చేస్తే రిలేటివ్ రిస్క్ వర్సెస్ పియర్స్ అంటే మిగతా ఫండ్స్తో కంపేర్ చేస్తే ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది విత్ ఇన్ యాక్సెప్టబుల్ రేంజ్. కేటగిరీలో మిగతా ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఇది కూడా అంతే పర్ఫామ్ చేస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్టైల్, హై ఆన్ వాల్యూ ఫ్యాక్టర్, వీళ్ళు ఏదైతే ఎక్కువ వాల్యూ ప్రొవైడ్ చేస్తుందో ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ మీకు ఇంకా కిందకు వస్తే మినిమం ఇన్వెస్ట్మెంట్, ఈ ఫండ్లో మనం ఇందాక నేను 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా మీకోసం చూపించాను. అలా కాకుండా మీరు కేవలం 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిస్లో ఉండే బ్యూటిఫుల్ బెనిఫిట్ అదే అండి. కేవలం బాగా సంపాదించే వాళ్ళే కాదు, ఈవెన్ రోజువారీ కష్టపడుతూ ఉండే వాళ్ళు కూడా కేవలం 100 రూపాయలతో కూడా మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు కిందకు వస్తే ఫండ్ సైజు లాంచ్, ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 25th June 2007 2007 నుంచి ఉంది ఈ ఫండ్. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 18 సంవత్సరాల నుంచి ఉంది. ఎక్స్పెన్స్ రేషియో అంటే మనకు వచ్చే ఆదాయంలో నుంచి ఈ ఫండ్ వాళ్ళు తీసుకునే ఖర్చు అనమాట. ఎందుకంటే మన తరపున వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. వాళ్ళ సిఏలని, సిఎంఏలని, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అని, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అని, వాళ్ళందరి శాలరీస్, వాళ్ళ ఫండ్స్ మొత్తం ఉంటాయి కదా. సో వాటి కోసం ఈ ఎక్స్పెన్స్ తీసుకుంటారనమాట. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి. మరి టూ మచ్ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటే కూడా మీరు ఆ ఫండ్ చూస్ చేసుకోవద్దు. 1.39% ఎక్స్పెన్స్ రేషియో అంటే మనకు వస్తున్న యావరేజ్ 20% 25% రిటర్న్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం రీజనబుల్గానే ఉంది. సో పర్లేదు. తర్వాత మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇలా అనమాట, ఇలా ప్రతి ఒక్కటి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మీరు ఈ మొత్తం చూస్ చేసుకోవచ్చు. ఇవి సరిపోవు, ఇంకా కావాలి అనుకుంటే కింద లాస్ట్కి వస్తే మీరు వ్యూ స్కీమ్ డాక్యుమెంట్ అది క్లిక్ చేస్తే స్కీమ్ డాక్యుమెంట్ డైరెక్ట్గా మిమ్మల్ని ఇక్కడ చూసారు కదా స్కీమ్ డాక్యుమెంట్, ఆ స్కీమ్ డాక్యుమెంట్స్ కనిపిస్తాయి. మీరు ఎందులో అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్కీమ్ డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఈ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి గుర్తుంచుకోండి, ఈ వీడియోలో మనం చెప్పే ఏ ఒక్క ఫండ్ కూడా ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని అడ్వైజ్ అయితే కాదు. అది జస్ట్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. నేను జస్ట్ నా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నా. మీరు మీ రీసెర్చ్ చేసుకొని మీకు ఎంత రిస్క్ అవసరమో, మీకు ఎంత రిటర్న్ కావాలో మీరు మీ అనాలిసిస్ చేసుకొని మీ చార్టర్డ్ అకౌంటెంట్స్ని, మీ రీసెర్చ్ అనలిస్ట్ని, మీ ఫండ్ మేనేజర్ని కన్సల్ట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కింద ప్రొసీడ్ టు ఇన్వెస్ట్ అని ఉంది. సో ప్రొసీడ్ టు ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తా. నెక్స్ట్ సెలెక్ట్ డే ఆఫ్ ఎస్ఐపి, అంటే మీరు ఎస్ఐపి ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తాం కదా, అది ఏ డే రోజు మీకు కట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనందరికీ శాలరీ 1st తారీఖు వస్తుంది. సో మరి వెంటనే కట్ అయితే బాగోదు కాబట్టి 4వ తారీఖు 5వ తారీఖు పెట్టుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మరి 15, 20 పెట్టేస్తే మీ అందరికీ తెలిసింది అప్పటికల్లా ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. సో అందుకని వీరైనంత ఎర్లీగా పెట్టేసుకుంటే బెటర్ అనమాట. సో నేనైతే 5th ఎవ్రీ మంత్ కూడా 5వ తారీఖు కట్ అవ్వాలని పెట్టుకుంటున్నాను. సో 5th సెలెక్ట్ చేసుకున్నాను. కింద సెలెక్ట్. నెక్స్ట్ ఇక్కడ మన పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఇది పాన్ నెంబర్ ఎవ్రీ టైం అడగదండి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి పాన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం పాన్ నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం పాన్ నెంబర్ ఇస్తాం. పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత లెట్స్ బిగిన్ అది క్లిక్ చేస్తే ఇలా అడుగుతుంది. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ ఎంటర్డ్ కరెక్ట్ పాన్ నెంబర్. మన పాన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చాం లేదా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మనం పాన్ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. సో అందుకని పాన్ నెంబర్ మాత్రం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మీ ఫ్యూచర్లో ఎప్పుడన్నా మీ బై మిస్టేక్ మీ ఫోన్పే అకౌంట్ డిలీట్ అయినా లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఏమైనా చేంజ్ అయినా సరే మీరు ఈ పాన్ నెంబర్ ద్వారానే మీకు మళ్ళీ రికవర్ చేసుకోవడానికి కుదురుతుంది. సో పాన్ నెంబర్ మాత్రం 1కి 4 సార్లు చెక్ చేసుకోండి ప్లీజ్. సో నేను చెక్ చేసుకున్నాను, కరెక్ట్గానే ఉంది. సో కన్ఫర్మ్ కొట్టేస్తాం. కన్ఫర్మ్ కొట్టాక ఇక్కడ మన డీటెయిల్స్ అడుగుతుంది. మన డీటెయిల్స్ ఇస్తాం. ఫస్ట్ ఇక్కడ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్, పాన్ కార్డులో మన నేమ్ ఏముంది అది ఇస్తాం. తర్వాత మన ఈమెయిల్ ఇస్తాం. ఆ ఈమెయిల్ ఎవరిది, మనదా లేకపోతే మీ హస్బెండ్ కానీ మీ వైఫ్దా లేకపోతే మీ పేరెంట్స్దా ఇక్కడ ఇస్తాం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ డేట్, మంత్, ఇయర్. నెక్స్ట్ జెండర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నామినీ ప్రస్తుతానికి అయితే ఆప్షనల్ ఉంది. మీరు కావాలంటే మీరు ఎవరైనా నామినీ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట, నామినీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద టిక్స్ ఉన్నాయి కదా, ఈ 3 టిక్స్ కూడా అంటే పొలిటికల్గా నేనేమి ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి లేను. తర్వాత నేను ఇండియన్ రెసిడెంట్ని, అలాగే ఈ అకౌంట్ నాది, ఈ నెంబర్కి నేను ఫోన్పే లింక్ చేస్తున్నాను. ఈ 3 టిక్స్ ఏమీ పెద్ద విషయాలు కాదు. సో మీరు ఈ 3 మీద టిక్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టేస్తారు. మనకి ఓటీపీ వచ్చింది. కేవైసీ సబ్మిటెడ్. సో ఈ డీటెయిల్స్ మొత్తం మన కేవైసీ అనమాట. ఓకే, గాట్ ఇట్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎస్ఐపి. ఇక్కడ మనం ఇంకోసారి ఇప్పుడు మనం పేమెంట్ చేయబోతున్నాం. ఈ పేమెంట్ చేసే ముందు ఇంకొకసారి మనం డీటెయిల్గా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మన ఎస్ఐపి అమౌంట్ 500 రూపీస్. ఫ్రీక్వెన్సీ ఎవ్రీ మంత్ మనకు కట్ అవ్వాలి. ఎప్పుడు?
ఎవ్రీ 5th ఎవ్రీ మంత్ 5వ తారీఖు. సో నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు 5th జూలై 2025లో కట్ అయ్యిద్ది. ఓకే, అలాగే ఏ బ్యాంక్ అకౌంట్, జనరల్గా మీకు ఫోన్పేలో 2-3 అకౌంట్స్ ఉంటాయి కదా, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా కట్ చేసుకోవాలి కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను నా యూనియన్ బ్యాంక్ నుంచి కట్ అవ్వాలనుకుంటున్నాను. సో యూనియన్ బ్యాంక్ నుంచి ఇన్వెస్ట్ 500 అండ్ స్టార్ట్ ఎస్ఐపి చేసిన తర్వాత మన ఫోన్పే పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ అడుగుతుంది. అయిపోయింది, పేమెంట్ సక్సెస్ఫుల్. మీరు అనుకోవచ్చు, సార్ ఇప్పుడు నేను కొనుక్కున్నాను కదా, అవి ఎక్కడ కనిపిస్తాయి సార్ అంటే, ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు డేట్ ఎంత 20th. సో మీరు మీ ఫోన్పేలో హిస్టరీలోకి వెళ్తే మీకు లాస్ట్ చేసిన ట్రాన్సాక్షన్ ఇక్కడ హెచ్డిఎఫ్సి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు 500 ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ మీరు కింద చూసారంటే యూనిట్స్ విల్ బీ అలొకేటెడ్ టు యువర్ పోర్ట్ఫోలియో బై 23 May 2025. సో నేను ఈరోజు 20th May ఇన్వెస్ట్ చేశాను. నాకు యూనిట్స్, ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేసాం కాబట్టి మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు యూనిట్స్ అలొకేట్ చేయడానికి, ఎందుకంటే మన డీటెయిల్స్ ఆ మ్యూచువల్ ఫండ్కి వెళ్ళాలి, ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మన పాన్ కార్డు మన నేమ్ మొత్తం చెక్ చేసుకొని మన పేరు మీద ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో దీని మొత్తం టైం పడుతుంది కాబట్టి ఒక 2-3 వర్కింగ్ డేస్ టైం పడుతుంది. మీరేం కంగారు పడిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా 3 days తర్వాత చెక్ చేసుకుంటే మీ పోర్ట్ఫోలియోలో మీకు మీ మ్యూచువల్ ఫండ్స్ 500 రూపీస్ మీరు ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేసినట్టు కనిపిస్తాయి అనమాట. ఒక్కసారి మీరు ఇలా ఇన్వెస్ట్ చేసుకున్న వెంటనే చాలు. ఇది మొత్తం స్టార్టింగ్ ఫస్ట్ మంత్ మాత్రమే ఇంత టైం పడుతుందండి. నెక్స్ట్ మంత్ నుంచి ఆటోమేటిక్గా ఎవ్రీ 5th మీ మనీ కట్ అయిపోతుంది. అలాగే వెంటనే కూడా మీకు మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మీ అందరికీ ఫోన్పే ద్వారా ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ ఫోన్పేలో ఎస్ఐపి చేసే వాళ్ళకి ఉండే ఒక 2-3 కామన్ డౌట్స్ ఉన్నాయండి. అవేంటి అంటే, సార్ ఫోన్పేలో ఎస్ఐపి చేస్తున్నాం కదా, ఆ ఎస్ఐపిలో స్టెప్ అప్ ఎస్ఐపి ఆప్షన్ ఉందా? ప్రస్తుతానికి అయితే ఫోన్పేలో స్టెప్ అప్ ఎస్ఐపి ఆప్షన్ లేదండి. ఫ్యూచర్లో ఏమైనా ఇంక్లూడ్ చేస్తారేమో, ప్రస్తుతానికైతే లేదు. ఒకవేళ మీరు స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఇంట్రెస్ట్గా ఉంటే కనుక మీరు జెరోదా కాయిన్ కానీ గ్రో కానీ ఇలాంటి యాప్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొంతమంది కామన్గా అడుగుతున్న డౌట్ ఏంటి అంటే, సార్ ఫోన్పేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా, అవి డైరెక్ట్ ప్లానా రెగ్యులర్ ప్లానా? అది రెగ్యులర్ ప్లాన్ అండి. మరి ఫ్యూచర్లో డైరెక్ట్ ప్లాన్ కూడా ఇంక్లూడ్ చేస్తారేమో చూడాలి. బట్ ప్రస్తుతానికైతే అవి రెగ్యులర్ ప్లాన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొంతమంది అడుగుతుంది ఏంటి అంటే, సార్ ఎస్డబ్ల్యూపీ ఫోన్పే నుంచి చేయొచ్చా? ప్రెజెంట్ అయితే ఫోన్పేలో ఎస్డబ్ల్యూపీ చేయడానికి ఆప్షన్ లేదండి. కేవలం ఎస్ఐపికి మాత్రమే ఆప్షన్ ఉంది. అవి కూడా ఫర్దర్ అడ్వాన్స్, ఈ మొత్తం అడ్వాన్స్ ఫీచర్స్ కాబట్టి అవి కూడా త్వరలో తేవచ్చు. ప్రస్తుతానికి అయితే ఎస్డబ్ల్యూ ఆప్షన్ లేదనమాట. సో ఇవన్నీ మీకుండే కొన్ని కామన్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. మీరు కామన్ అనుకోవచ్చు, సార్ మీరు ఎస్ఐపి వీడియో ఆల్రెడీ చేశారు కదా, మళ్ళీ ఎందుకు చేశారు అని. చాలామంది కొన్ని కేవైసీ ఇష్యూస్ కానీ కొన్ని వేరే ఫేస్ చేశారంటండి. అందుకే ప్రతి ఒక్క స్టెప్ కూడా డీటెయిల్గా మళ్ళీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీ అందరి డౌట్స్ కూడా సాల్వ్ అయ్యాయి అనుకుంటున్నాను. అలాగే అతి త్వరలో ఎస్ఐపి ఎలా విత్డ్రా కూడా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాం, మరి అవసరాలు కూడా పడతాయి కదా, అలాంటప్పుడు ఎస్ఐపి ఎలా విత్డ్రా చేసుకోవాలి అని కూడా త్వరలోనే ఒక డీటెయిల్ వీడియో చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మీ మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించాలి, ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.